హలో యూట్యూబ్ ఫ్యామిలీ, మీ బుజ్జి బర్త్డే సెలబ్రేషన్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సరే, ఎవరెవరు ఏం గిఫ్ట్లు ఇచ్చారో నేను తర్వాత చెప్తా. మీరు దీనిలో కొన్ని గిఫ్ట్లు అయితే చూపించాను, కొన్ని చూపించలేదు. మీరు ఆ గిఫ్ట్లు చూస్తూ నా మాటలు వినండి. కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా, ఎందుకంటే మనల్ని నమ్మి లైవ్లో చాలామంది మన వీడియోస్ అవి చూస్తున్నారు కాబట్టి మనకి ఏమైనా చేదు అనుభవాలు ఎదురవుతే కనుక చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో గట్టా ఇలాంటివి ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకుంటారు కదా. సో ఆ ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి రిచ్గా చూపించుకోవడం కావాలా, లేదంటే హ్యాపీగా నవ్వుతూ ఉండడం కావాలా? ఏ ఆప్షన్ ఎత్తుక్కుంటారు? నేనైతే రిచ్గా చూపించుకోవడానికి అనే ఆప్షను కొన్ని సంవత్సరాల క్రితం వెతుక్కున్నా. కానీ ఆ రిచ్గా చూపించుకునే ప్రయత్నంలో నన్ను నేనే కోల్పోయి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం సాక్రిఫైజులు చేస్తూ 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 లాస్ట్కి రిచ్గా చూపించుకోవడం కాదు, హ్యాపీగా ఉండడం కావాలి అనేది తెలుసుకున్నా. అప్పటి నుంచి నాకైతే ఏం నచ్చుతుందో ఆ పనులు మాత్రమే చేస్తున్నా. ఒకటి. సెకండ్ పాయింట్, ఫ్రెండ్స్. దయచేసి లేడీస్ని మాత్రం ఫ్రెండ్స్ కింద అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. అదే నువ్వు ఒక జెంట్స్తో, వాడు లవర్ అయినా అవని, మొగుడైనా అవని, ఫ్రెండ్ అయినా అవని, లేదా బ్రదర్ అయినా అవని, కానీ వాడు మైండ్లో ఫిక్స్ అయ్యాడు అనుకో, వాడు 100% ఆ రిలేషన్ని ఖచ్చితంగా మోస్తాడు చచ్చే వరకు. సో అందుకనే కొంతమంది మగవాళ్ళ వల్ల కొంతమంది మగవాళ్ళు బయటకు రావట్లేదు. కానీ ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక్కరినైనా సరే జెన్యున్గా ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి. అబ్బాయిల్లోని అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు. వాళ్ళ ఎదురుగా మనం ఎదుగుతున్నాము అని అంటే మన చుట్టుపక్కల మనల్ని గుంజే వాళ్ళు ఉంటారు, మన మీద రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, మనల్ని బ్యాట్ చేసి వాళ్ళని గుడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు డైరెక్ట్గా చెప్పే గట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏదో గడ్డ తింటున్నారు కదా అని అదే గడ్డి నేను తిన్నట్టు చెప్పకూడదు కదా. సో అందుకని మెన్షన్ చెయ్యట్లేదు. కానీ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నా వీడియో చూస్తే ఆ కుక్కలకి ఎలాగో అర్థమవుతాయి. బ్రతికేది ఏదో కొంచెం నిజాయితీగా బ్రతకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రతికేది ఏదో కొంచెం నిజాయితీగా బ్రతకండి. అప్పుడే మీ పిల్లలకంటూ ఒక వాల్యూ దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం సుఖాల కోసం చూసుకుంటే రేపు పొద్దున మన పిల్లల ఫ్యూచర్ ఉంటుంది చూడు, వాళ్ళే పెంచుతారు మనల్ని ఒక టైం వచ్చిన తర్వాత. ఆ పక్కింటోడు, ఎదరింటోడు, వెనకాలింటోడు పెంచడు. ఒక టైం వచ్చిన తర్వాత మనం పడే కష్టం ఏదైతే ఉందో ఆ పిల్లలు చూసి మనల్ని గుర్తించి మనకి ఒక టైప్ ఆఫ్ లైఫ్ని చచ్చే వరకు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నువ్వు జనాలను చూపించుకోవడానికి ఈ రిచ్లు మానేసుకుని మంచిగా బ్రతకడం నేర్చుకోండి. మనకి ఏదో లేదని మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి పాకుళ్ళాడట్లేదు. మనకి వాళ్ళ ఫ్రెండ్ కదా, సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కదా. ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా చేశారు కదా అని సర్దుకుపోవడం నేర్చుకున్న తత్వం. కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నానేమో, వన్స్ ఒక్కసారి నాకు అవసరం లేదు అని అనుకుంటే వాళ్ళ చచ్చినా సరే వాళ్ళ ముఖం కూడా చూడను. ఆ టైప్ ఆఫ్ మైండ్ మంది. సో మొత్తానికి నా లైఫ్లో ఉన్న 2 దరిద్రాలు అయితే వదిలేయి. నేను చెప్పేది ఫ్రెండ్స్ కోసం 2 దరిద్రాలు అయితే నా లైఫ్లో నుంచి వదిలేయి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అదృష్టం ఏంది అని అంటే ఈ సోషల్ మీడియాలో నాకు మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరకడం అసలు నేను చాలా గర్వంగా హ్యాపీగా చెప్పుకోగలను. నాకు యూట్యూబ్ ఫ్యామిలీ, ఆర్మీ టీం 2 టీంలు ఉన్నాయి. యూట్యూబ్ ఫ్యామిలీ అని అంటే బొజ్జు వీడియోస్ చూసి మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఆర్మీ టీం అంటే బుజ్జిని ఎవడైనా ఏదైనా అంటే తిరగబడి గొడవాడేవాళ్ళు. సో నా 2 సర్కిల్ కూడా నేను హ్యాపీ. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్స్ చాలామంది అంటారు కదా, ఎక్కువ జర్నీ ఉన్న ఫ్రెండ్స్లో
ఎలాంటి గొడవలు ఉండవు, నమ్మకాలు ఉంటాయని తప్పు. అది మనం ఒక్కళ్ళు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి. వాళ్ళు చెత్త తినడానికి ఉన్న వాళ్ళ పైన కూడా చెత్త వేయడం చూస్తారు. మనం తిరిగే సర్కిల్ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు దొంగ వెనకాల తిరిగితే నిన్ను కూడా దొంగే అంటారు. నేను ఇక్కడ దొంగ అన్నాను, ఇంకోటి కూడా మెన్షన్ చేయొచ్చు, కానీ నేను చెయ్యట్లేదు. కొంతమంది బుర్రలు ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు దానిలో, దొంగ అన్న ప్లేస్లో. సో ఎప్పుడైనా మీ లైఫ్లో అలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారనుకో, వాళ్ళతో తిరగడం మానేయండి, నష్టమేమీ లేదు. వాళ్ళతో మనం తిరిగాము అని అంటే నువ్వు కూడా ఎంత నిజాయితీగా ఉన్నా నువ్వు కూడా ఆ ఊరిలోనే ఉన్నట్టు జనాలు పంపిస్తారు. సో మొత్తానికి లాస్ట్ గిఫ్ట్ దగ్గరకు వచ్చాను కదా, ఇక్కడ ఇంకా ఆపుతుందా. నెక్స్ట్ వీడియో ఏదన్నా చేస్తే మిగతా స్టోరీ